అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో అగనంపూడి టోల్గేట్ అంటే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇదే టోల్గేట్ నిత్యం వార్తల్లో వివాదాల్లో చిక్కుంటుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం మారినప్పుడల్లా ఇది ఎందుకు రాజకీయ వివాదంగా మారుతుంది? ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ జిల్లాలో అగనంపూడి టోల్గేట్కు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే వైజాగ్ వెళ్ళాలన్నా, ఇటు అనకాపల్లి నుంచి వెళ్ళాలన్నా పూర్తిగా అయితే ఈ టోల్గేట్ నిత్యం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పొచ్చు. ఈ టోల్గేట్ ఎక్కువగా వార్తల్లో కూడా నిలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ టోల్గేట్ని అయితే రద్దు చేస్తారు, మరి వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ రన్ అవుతుంది. అసలు ఈ పరిస్థితి, విచిత్రమైన పరిస్థితి ఎందుకు వస్తుందో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాహనదారులు ఉన్నారు. చెప్పండి సార్, ఎందుకు ఈ టోల్గేట్పై నిత్యం వార్తల్లో ఉంటుంది? ప్రభుత్వం మారినప్పుడల్లా ఎందుకు దీన్ని రద్దు చేస్తారు, మళ్ళీ రీఓపెన్ చేస్తారు? అంటే గతంలో 2014 తర్వాత 14-19 మందిలో పల్లా శ్రీనివాసరావు శాసనసభ్యులు కావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మరి ప్రజల ఒత్తిడి మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, స్కూల్స్ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా పల్లా శ్రీనివాసరావు దగ్గరికి ఈ టోల్గేట్పై విషయం వారికి వివరించడం జరిగింది. వారు దృష్టి సారించి టోల్గేట్ని 2019 ముందు టోల్గేట్ని తీయించేశారు. వారు ఎంతోమంది దగ్గర తిరిగి ఎన్నో రకాల కోర్టుల్లో కేసులు వేసి ఈ టోల్గేట్ని తొలగించడం జరిగింది. తదుపరి మరి 2019 ఎలక్షన్ అయిన తర్వాత మరి వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చి మరి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి వారికి ఉన్నటువంటి లావాదేవీలు ఏమిటో తెలియదు, కానీ మళ్ళీ రీఓపెన్ చేశారు టోల్గేట్ని. ఎందుకు ఓపెన్ చేశారో అర్థం కాని పరిస్థితి అనమాట ఇది. ఈ టోల్గేట్ వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, ఉద్యోగాలు చేసుకునేటువంటి ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా ఫార్మసిటీలో చేసుకున్నటువంటి ప్రైవేట్ కార్మికులు కానీ, వీళ్ళందరూ కూడా నానా అస్తవ్యస్తాలు పడుతూ ఉన్నారు. రోజు టైంకి డ్యూటీకి వెళ్ళలేని పరిస్థితి ఇవాళ. కాబట్టి ఇది నేషనల్ హైవే మార్చేశారు. ఎక్కడికి అనకాపల్లి టు సబ్బవరం టు పెద్దనూరితే ఆనందపురం గట్టి మార్చినప్పటికీ కూడా ఈ టోల్గేట్ ఇక్కడికి అక్రమంగా ఉంచి ప్రజలపై ఇట్లా టోల్ వసూలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భం మీకు మనవి చేస్తున్నాను. అగనంపూడి టోల్గేటు ప్రభావం ఈ ట్రావెల్స్ మీద, దాంతోపాటు వెహికల్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు. దీని కారణంగా ప్రజలు ఎంత వీళ్ళు టోల్గేట్ నుంచి కూడా కొంత దగ్గర రుసుము వసూలు చేస్తున్నారు. డైలీ కూడా 70 లక్షలు వసూలు చేసిన టైం కూడా దీంట్లో ఉంది. 70 లక్షలు వసూలు చేసిన టైం కూడా ఈ టోల్గేట్లో ఉంది. అలాగని 3 ప్రభుత్వాలు మారాయి. 3 ప్రభుత్వాల్లో కూడా ఇదిగో తీస్తాం అదిగో తీస్తావా అని చెప్పేసి, ఇది పార్టీ పరం కాదు, ప్రజాసేవ మా ముఖ్యం అని చెప్పేసి ప్రజల గురించి మేము ఇక్కడ పోరాడడానికి చేస్తున్నాము. లోకల్లోనూ చాలామంది కూడా లోకల్ బిల్డింగ్లు కట్టుకోవడానికి చేయడానికి కూడా ఒక 4-5 కిలోమీటర్ల నుంచి అటు నుంచి రావాలి చేయాలంటే ప్రతి ఒక్క టైంను కూడా వీళ్ళు రుసుము కట్టి టోల్గేట్ దాటాలంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది దయచేసి దేని గురించి మీరు సరైన నిర్ణయం కూడా తీసుకోవాలి. దాంతోపాటు ఇది స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ అనే సమస్య కాదండి, ప్రజలకు న్యాయం జరగాలి. ఈ న్యాయం ఎక్కడ జరుగుతుంది? టోల్గేట్ కారణంగా కూడా చాలామంది ఇక్కడ అన్యాయం అయిపోతున్నారు, చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి జరుగుతుంది. దాంతోపాటు టోల్గేట్కి 2 కిలోమీటర్ల లోపల నుంచి కూడా ఎటువంటి లైటింగ్ కూడా లేదు. దానివల్ల కూడా కొన్ని యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఈ టోల్గేట్ వల్ల డబ్బులు వసూలు చేయడానికైతే వీళ్ళైతే అన్ని విధాలుగా ముందుకు వస్తున్నారు తప్ప కానీ టోల్గేటు సంరక్షణ విషయాలే కూడా లేదు. ప్రజలకి ఎటువంటి నష్టపరిహారాన్ని కూడా ఇక్కడ కొన్ని యాక్సిడెంట్లు కూడా జరిగిన దీంట్లో ఉన్నది. దీనివల్ల మేము ఖండిస్తున్నాము. దాంతోపాటు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో దీని మీద స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి లావాదేవీలు జరుగుతున్నవి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో వీళ్ళు హామీ ఇస్తున్నారు అని చెప్పేసి జరుగుతున్నవి. సెంట్రల్ గవర్నమెంట్కి టోల్గేట్కి ఎటువంటి సంబంధం లేదు. టోల్గేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనుక్షణం దీన్ని పొడిగించుకుంటున్నారు. దీనికి ఒకటంటే లోకల్ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు దీని నుంచి ఒక టైం తీసుకున్నారు. దీన్ని పల్లా శ్రీని గారు తీసుకున్న టైంకి మేమందరం కూడా అర్హులై ఉంటాము. ఒకవేళ దానివల్ల ఏదైనా జరిగేలాగుంటే మొత్తం అందరం కూడా ఇక నిరాహార దీక్ష పరిస్థితి ఉంటుంది. నెల రోజుల్లో మేము తీపిస్తానని ఆ రోజు నేను ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట. ఖచ్చితంగా నెల రోజుల్లో తీపిస్తా. నేను అందుకే ఈరోజు మాట్లాడాను. ఈరోజు సూపరింటెండెంట్ ఇంజనీర్ గారితో మాట్లాడాను. మీరు ఎలాగ పవర్ కనెక్షన్ వాళ్ళకి ఇచ్చారని, నేషనల్ హైవేని ఇచ్చారంటున్నారు. మరి నేషనల్ హైవే మీద ఇచ్చినప్పుడు వైన్ షాపులు ఎందుకు రన్ అవుతున్నాయి? మరి పాలసీకి విరుద్ధం కదా అది. నేషనల్ హైవే మీద వైన్ షాపులు ఉండకూడదు. నేషనల్ హైవే కాకపోతేనే అది దాని మీద వైన్ షాపులు పెట్టాలి. వైన్ షాపులు ఏ విధంగా ఇచ్చారు?
కనుక మీరు నేషనల్ హైవే కాని దానికి మీరు పవర్ కనెక్షన్ ఇచ్చారు. మీరు ముందు దాన్ని పవర్ కనెక్షన్ విత్డ్రా చేయమని చెప్పి అన్న. అందుకనే ఇందులో గ్రౌండ్స్ ఉన్నాయి కానీ ఎవరు అడగట్లే, అంతే కదండి. ఇంకో మాట ఏంటంటే నేషనల్ హైవే 16 అంటారు. నేషనల్ హైవే 16 దేనికి? నేషనల్ హైవే 16 అక్కడ ఆనందపురం, పెందుర్తి, అనకాపల్లి దాని మీద నేషనల్ హైవే 16 ఉంది. దీనికి ఎక్కడ 16 ఉంది? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కమిషన్లే ఇప్పుడు నేను అది కంటిన్యూ చేస్తే నేను కూడా నెలకు కమిషన్లు తీసుకుని అంటారు. కనుక అది ఖచ్చితంగా తొలగించాల్సిందే. కనుక నేను ఇప్పుడు నెల రోజులు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నెల రోజుల్లో తీపిస్తానని చెప్పి అందరికీ కూడా మళ్ళీ ఒక మారు చెప్తున్నా. ఈ టోల్ గేట్ని అయితే ఎత్తివేయాలని నిత్యం ఇక్కడ వేలాదిగా వాహనాలు వెళ్తుంటాయి. వారందరికీ టైం వేస్ట్, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు అయితే గురవుతున్నారని వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.